సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, అయితే ఏ వేళ? మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఆమేనండి. ఇది కూడా ఏ వేళ? టైం ఎంత అయింది ఇప్పుడు? ఏమ్మా టైం ఎంత అయింది? మధ్యరాత్రి, అర్ధరాత్రి 1:30 అయింది ఇప్పుడు. మనం బైబిల్లో కూడా మనం చదువుకున్న అపోస్తుల కార్యములు 16:25 మధ్యరాత్రి వేళ పౌలు శీలలు చేస్తున్న పని ఏంటంటే, ఏం చేస్తున్నారు వాళ్ళు? బాగా గురకబెట్టి నిద్రపోతున్నారు కదా. మధ్యరాత్రి వేళ పౌలు శీల చేస్తున్న పని ఏంటంటే, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఈ 15-20 నిమిషాల్లో మధ్యరాత్రి వేళ లేదా అర్ధరాత్రి వేళ ఏం జరిగినాయి 5 విషయాలు మనం క్లుప్తంగా వినేసుకుంటాం. అర్ధరాత్రి లేదా మధ్యరాత్రి ఏం జరిగింది, లేదు అర్ధరాత్రి వేళ 5 విషయాలు. ఎందుకు ఈ అర్ధరాత్రి ఇలాగా మనం మందిరంలో వచ్చి కూర్చోవటం, పడుకోక లేదు. ఇదిగో అర్ధరాత్రి అనే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారట. ఎక్కడంటే ఇంట్లో కాదు, మళ్ళీ జైల్లో అనండి. ఎక్కడ? జైల్లో. ఎందుకండి జైల్లోనంటే, పౌలు శీలలో ఫిలిప్పి అనే పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక దెయ్యం పట్టిన ఒక అమ్మాయి అక్కడ ఉందంట. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే జ్యోతిష్కం చెబుతుందంట. ఏం చెబుతుంది? దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన అమ్మాయిని ఫిలిప్పి పట్టణంలో పౌలు శీలలో బాగు చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి చేత జ్యోతిష్కం చెప్పిస్తూ, దెయ్యం పట్టించిన అమ్మాయి చేత డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళకి ఇది నచ్చలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి బాగైపోయింది. ఇక ఆ అమ్మాయిని చెప్పు చేతుల్లో పెట్టుకొని దురాత్మ శక్తుల చేత ఆడిస్తున్న వాళ్ళ కోపం వచ్చేసి ఈ పౌలు శీలల మీద అపనిందలు వేసి ఏదో చేసి వాళ్ళని జైల్లోకి పంపించారు. ఇప్పుడు ఆ పౌలు శీలలో జైల్లోకి వెళ్ళిన తర్వాత పౌలు శీలల్ని అధికారులు విపరీతంగా కొట్టారంట. బైబిల్లో క్లియర్గా రాసి ఉంటుందండి. బంధించి చెరసాల లోపల గదిలో వేశారంట. కాళ్ళకు బొండలు కూడా వేశారంట, అంటే బేడీలు వేశారండి. అయినా సరే పౌలు శీలలు చేస్తున్న పని ఏంటంటే, దెబ్బలు తిన్నా, బేడీలు వేసిన, ఆ దెబ్బలకి ఒళ్ళంతా హోనమైన మధ్యరాత్రి వేళ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, నిప్పులతో మూలగట్ల. అయ్యో మనకేంటి గతి అని అనుకోవట్లా. వీళ్ళేంటి పోలీసు వాళ్ళు ఈ వజానం కొట్టారు, వీళ్ళకి ఎప్పుడు ఈ శాపం తగిలిద్దో వాళ్ళని తిట్టట్లా. వీళ్ళవన్నీ మర్చిపోయి మధ్యరాత్రి వేళ చేస్తున్న పని ఏంటంటే, దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారట. దేవునికి స్తోత్రం. మరి మనకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఏమ్మా? లేవు మనకి.
అయినా మనం ఏం చేయలేకపోతున్నాం. మధ్యరాత్రి అదిగో కొట్టించుకొని బాధలు పడి బొండలు వేసి చెరసాల్లో బేడీలు వేసినా కూడా పౌలు శీలలు చేస్తున్న పని ఏంటంటే పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారంట. ఖైదీలు వినుచుండిరి. ఆమె నన్ను బిగ్గరగా ఏం చేస్తున్నారంట ఖైదీలు కూడా? వాళ్ళు నిద్రపోవాల్సింది పోయి ఏంట్రా బాబు ఈ అర్ధరాత్రి మధ్యలో గోలన్నట్టు అనకుండా వాళ్ళు కూడా వింటున్నారట. జరిగిన అద్భుతం ఏంటంటే ఆ మధ్యరాత్రి పాటలు పాడుతూ దేవునికి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండడం మూలన చెరసాలలో భూకంపం వచ్చిందంట. పునాదులన్నీ అదిరిపోయినాయట, జైలు గోళ్ళన్నీ తెరుచుకున్నాయట, చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయట. అద్భుతం జరిగింది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అంటే దీని అర్థం ఏంటంటే మధ్యరాత్రి వేళ ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఏ సమస్యలనే చెరసాల్లో ఉన్నారో, ఏ ఇబ్బందులనే చెరసాల్లో ఉన్నారో, ఏ బలహీనతలనే ఏ చెరసాల్లో ఉన్నారో మధ్యరాత్రి ప్రార్థన చేసి పాటలు పాడే వాళ్ళకట అవన్నీ తెగిపోతాయంట. ఆమె నన్ను బిగ్గరగా. యోబు గ్రంథం 34:20 ఏముంటుందంటే, యోబు గ్రంథం 34:20 మధ్యరాత్రి ప్రజలు కల్లోలము చెంది నాశనం పొందుతారంట. ఉందా అమ్మ? యోబు గ్రంథం 34:20 వారు నిమిషములలో చనిపోవుదురు. ఏ రాత్రి అమ్మ చెప్పండి? ఏ రాత్రి? మధ్యరాత్రి ప్రజలు ఏం చెందుతున్నారు? కల్లోలము చెంది నాశనం అవుతున్నారంట. కానీ ఇక్కడేమో పౌలు శీలలు మధ్యరాత్రి ఏం చేస్తున్నారు? పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి అర్ధరాత్రి వేళ 5 విషయాల్లో నెంబర్ 1 మొట్టమొదటిగా ఎవరు ఏం చేశారో అర్ధరాత్రి మనం నేర్చుకుందాం. ఈ అర్ధరాత్రి మాత్రమే ఈ మాటలు వినపడతాయి. మరలా ఈ మాటలు వినపడవు ప్రియుల. కనుకనే నేడు అను సమయం ఉండగానే బహుశా మన జీవితంలో అర్ధరాత్రి వేళ అనే సందేశం బహుశా వినలేదేమో. విన్నామా మనం? వినలా. కనుక దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు అర్ధరాత్రి ఎవరు ఏం చేశారు? నెంబర్ 1 కీర్తనలు. మనం ఎక్కువ చెప్పుకోకుండా 1/2 గంటలో ముగించేసుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయము 62 కీర్తనలు 119వ అధ్యాయము 62 న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఏ వేళ అమ్మ అందరు చెప్పండి. ఏ వేళ? అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి మాటలు అంటున్నారంటే దావీదు ఏం చెప్తున్నాడంటే నేను అర్ధరాత్రి వేళ మేల్కొంటానబ్బాయి. ఎందుకో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. అంతే ఉంది అక్కడ. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. సో మనం వినాలనుకుంటున్న 5 విషయాలు అర్ధరాత్రి వేళ 5 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే అర్ధరాత్రి వేళ కృతజ్ఞతాస్తుతులు. అర్ధరాత్రి వేళ కృతజ్ఞతాస్తుతులు. ఎందుకండి అర్ధరాత్రే చెల్లిస్తున్నాడంటే మనుషులందరూ గాఢ నిద్రలో ఉండే సమయం. పగటిపూట హడావిడి శబ్దాలు ఏమీ లేని ప్రశాంతకరమైన సమయం అర్ధరాత్రి. దావీదు తన శారీరకమైన నిద్ర కంటే, వినండి, దావీదు తన శారీరకమైన నిద్ర కంటే సుఖం కంటే దేవునితో గడిపే సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. నిద్రను సైతం పక్కన పెట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ టైంలో అయితే నా స్వరమే దేవునికి వినపడిద్ది. అందరు నిద్రపోతున్నారు, నా స్తుతులు దేవుని సన్నిధికి చేరతాయి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేనండి. అందుకనే చదువుకునే పిల్లలు ఎప్పుడు చదువుతారు? ఏమ్మా ఎప్పుడు చదువుతారు? ఏ గోల లేనప్పుడు, అందరూ నిద్రపోయినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఆ 10 నిమిషాలైనా చదివేది ఎక్కడికి ఎక్కిద్ది? బుర్రలోకి ఎక్కిద్ది అనమాట. దావీదు కూడా అదే అంటున్నాడు, ప్రభు అందరూ ప్రార్థన చేస్తున్నారయ్యా, అయితే రాత్రి వేళ అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతారు, నేనే నీతో మాట్లాడాలి. ఇది ఆశీర్వదించబడే వాళ్ళ కిటుకు. అర్ధరాత్రి వేళ ఆయన లేచి ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి మీకు. అది కావాలి, ఇది కావాలి, ఇది అది అని అడుగుతున్నాడా? అడుగుతున్నాడా?
ఏమడగట్లా, స్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునికి ఇష్టమైంది కూడా ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. దావీదు ఎందుకు అర్ధరాత్రి దేవుని స్తుతిస్తున్నాడంటే దేవుడు చేసే కార్యాలు అలాగుంటాయని నమ్మాడు. 63వ కీర్తన 4వ వచనం. 63వ కీర్తన 4వ వచనంలో దావీదే ఏమంటాడంటే, 63వ కీర్తన 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని ఏ జాములయందు, రాత్రి జాములయందు నిన్ను ధ్యానిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. రాత్రి జాములయందు నిన్ను ధ్యానిస్తాను. దావీదు అందుకే ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంతేకాదు, ఒకరోజు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. అంతగా దీవించబట్టని కారణం ఏంటంటే, దావీదులో ఉన్న సీక్రెట్ ఏంటంటే, మధ్యరాత్రి వేళ స్తుతులు చెల్లిస్తాడట, మధ్యరాత్రి వేళ లేచి ధ్యానిస్తాడట, మధ్యరాత్రి వేళ దేవునికి అందుబాటులో ఉంటాడంట. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అర్ధరాత్రి లేదా మధ్యరాత్రి ఏం జరుగుతుంది? నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం. ఏ వేళమ్మా? అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. అయ్యో, చూసారా? అర్ధరాత్రి వేళ ఐగుప్తులో జరుగుతుంది ఏంటంటే, ముందుగా పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారంట. ఏ వేళ? అర్ధరాత్రి వేళ. ఎందుకో తెలుసా? వాళ్ళ స్తుతులు లేవు. ఎవరిళ్లలో? ఐగుప్తీయుల ఇళ్లలో అనండి. ఎవరిళ్లలో? ఐగుప్తు గృహాలలో ఏమి లేదు? స్తుతులు లేవు, ప్రార్థన లేదు. అందుకే దావీదు, అయ్యా అర్ధరాత్రి నా ఇంట్లో కూడా మరణం వస్తుందేమో, రాకూడదు కనుక నేను అర్ధరాత్రి లేచి ఏం చేస్తాను? నేను స్తుతిస్తాను. ఎందుకంటే నా ఇంట్లోకి అర్ధరాత్రి ఏం రాకూడదు? మరణం రాకూడదు. అందుకండి మధ్యరాత్రి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. అది సీక్రెట్. లేకపోతే పని పాట లేక కాదు, లేకపోతే ఇదేదో ఆచారం కాదు, లేకపోతే ఏదో అన్నయ్య చెప్పేళ్ళే రాకపోతే బాగాదని కాదు. ఇప్పుడు మీకు బుర్రకు ఎక్కుతుంది అనుకుంటున్నా. ఏ ఇంట్లో అయితే కనీసం జీవితంలో నెల ఒకసారైనా, 10 రోజులకు ఒకసారైనా మధ్యరాత్రి ఇలా అర్ధరాత్రి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారో, ఇలాంటి గృహాల్లోనికి ఏమి రాకుండా చేస్తాడంట దేవుడు? మరణం రాకుండా చేస్తాడు. కనుక మనకేదో కర్మం పెట్టుకున్నామని కాదు, మన జీవితంలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 11:4 ఒకసారి చదవండి. నిర్గమ 11:4 ఒకసారి చదవండి. మోషే ఫరోతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ రాత్రమ్మా? మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళేదను. అయ్యో వినండి. ఏ రాత్రి వేళంట? అర్ధరాత్రి వస్తాడంట దేవుడు. ఫరో, నువ్వు నా ప్రజలు రప్పియమంటే బయటికి రప్పించట్లా, దేవుని మాట వింటలా. నా దేవుడు ఇప్పుడు ఏ రాత్రి వేళ నీ దేశంలోకి వస్తాడు? అర్ధరాత్రి వచ్చి. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చిన దేవుడు ఏం చేశాడంటే, అర్ధరాత్రి ఐగుప్తీయులు ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తము లేదో, ఏ గడపకైతే గొర్రెపిల్ల రక్తం లేదో, ఆ ఇంట్లో ఉన్న తొలిగా పుట్టిన పిల్లల్నేమి, పశువులనేమి, తొలిచూలు సంతానం అంతటిని చంపేశాడండి. ఎందుకో తెలుసా? దేవుని భయం. అందుకే మనము భయముతో మనం అర్ధరాత్రి వేళ నిద్రనైనా జయించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సొలొమోను రాజు కాలంలో, నా వైపు చూస్తూ వినండి, సొలొమోను రాజు కాలంలో 2 వేశ్యలు ఉన్నారంట. ఆ వేశ్యలకి పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి 3 రోజుల క్రితం బిడ్డను కంది, ఇంకొక అమ్మాయి 3 రోజుల తర్వాత బిడ్డను కంది. 2 ఒక ఇంట్లోనే ఉంటున్నారు.
ఈ ఇద్దరిలో ఒక అమ్మాయికేమో నిద్రపోవటం సరిగ్గా చేతగాక పుట్టిన 3 రోజులు బిడ్డ మీద పడింది, బిడ్డ చచ్చిపోయాడు. అప్పుడు ఆ బిడ్డను చంపేసుకున్న అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? ఏ వేళ ఏం చేస్తుందో తెలుసా? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. మధ్యరాత్రి అంటే ఎంత ప్రమాదం చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. రాజుల మొదటి గ్రంథం 3:20. కాబట్టి ఏ రాత్రి తల్లి? మధ్యరాత్రి ఇది లేచి దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లని నా కౌగిట్లో ఉంచింది. ఎప్పుడు అనండి ఆ మాట గట్టిగా. ఏమ్మా ఎప్పుడు? అది అర్ధరాత్రి. ఏం జరుగుతాయి అంటే నిర్గమాకాండంలో రాసినట్టు మరణమే కాదు, అర్ధరాత్రి మోసాలు కూడా జరుగుతాయి. చూసారా? వేశ్యల ఉండి కూడా మళ్ళీ ఇద్దరు ఒకే గదిలో ఉండి ఒకేసారి బిడ్డలకు అన్నారు 3 రోజులు అటు ఇటుగా. చూసారా ఇక స్నేహం ఎటుపోయిందో? అర్ధరాత్రి బిడ్డను చంపేసుకొని నిద్రపోవటం చేతగాక. అందుకే పడుకోవటం కూడా ఎలా పడుకోవాలి? అందుకే పెద్దవాళ్ళు ఒకటి వేస్తారు అటు ఇటు కదిలితే. ఎందుకు? సరిగ్గా పడుకో. నిద్రపోవటం చేతగాక పసిపిల్లోని అన్నానే అని కూడా విజ్ఞానం లేకుండా ఎలా పడితే అలా పడుకొని ఆ పుట్టినోడి మీద పడిందంట. వాడు కాస్త ఏమయ్యాడు? చచ్చిపోయాడు. మళ్ళీ చూడు ఏం చేస్తుందో. అర్ధరాత్రి ఎప్పుడో ఇద్దరిని ఎదురు చూసి దొంగ చూపులాగా దొంగ పని చేసింది. బతుకున్న బిడ్డనేమో పాపం నిద్ర మానుకొని మెలకుగా ఉండి కంటికి రెప్పలా చూసుకున్న ఆ అమ్మాయి అప్పుడే ఆదమర్చి నిద్రపోతుందేమో పాపం. చేసిన పని ఏంటంటే చచ్చిన పిల్లనేమో ఆమె పక్కలో వేసి బతుకున్న పిల్లనేమో ఏం పక్కలో వేసుకుందంటే ఏ వేళ? ఆ మాట అనండి. ఏ వేళ? అర్ధరాత్రి వేళ. కనుక ఇలాంటి మోసాలు ఇలాంటి మరణాలు జరుగుతాయి. కనుక మనం అర్ధరాత్రి పౌలు చేసినట్టుగా అర్ధరాత్రి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు చేసినట్టుగా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చేయాలి. సో ఈ రాత్రి మనం వింటున్నాము ఇప్పటివరకు 2 విషయాలు. ఒకటి, అర్ధరాత్రి దావీదు ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు. 2, అర్ధరాత్రి ఐగుప్తులో ఏం జరిగింది? మరణం వచ్చింది ప్రతి ఇంటిలో. నెంబర్ 3, 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ విషయం, అర్ధరాత్రి లేదా మధ్యరాత్రి ఎవరు ఏం చేస్తున్నారు? రూతు గ్రంథము 3వ అధ్యాయం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. రూతు 3:8. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. ఏ వేళ? ఏ రాత్రి యందు? మధ్యరాత్రి యందు అనండి. ఏ రాత్రి యందు? మధ్యరాత్రి అంటే అర్ధరాత్రి యందు ఎవరు ఏం చేశారంటే రూతు బోయాజు కాళ్ళ దగ్గరకు వచ్చి పడుకుందట. ఎవరండి? రూతు బోయాజు కాళ్ళ దగ్గరకు వచ్చి పడుకుందట. అర్ధరాత్రి ఏంటండి బోయాజు దగ్గర పడుకోవటం? కాళ్ళ దగ్గర మనం అపార్థం చేసుకోకూడదండి. రూతు అప్పటికి భర్త చచ్చిపోయి ఉంది. మోయాబు దేశం అన్యస్తురాలు. ఓర్పాలాగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోలా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తే ఇప్పుడు యూదుల్లో ఒక సాంప్రదాయం ఉంది, అంటే ఆచారం ఉంది. ఏంటి ఆచారం అంటే భర్త చచ్చిపోయిన అమ్మాయికి సమీప బంధువు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పెళ్లి కాకపోతే వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకొని వీళ్ళ వంశాన్ని నిలబెట్టాలి. అది ఆచారం, అది యూదుల సాంప్రదాయం. అప్పుడు నయోమికి సమీప బంధువు ఎవరంటే బోయాజు. ఆయనకి అది చాలా పొలాలు ఉన్నాయి, ఆయనకి ఇంకా వివాహం కాల. సమీప బంధువు కనుక అది రూలు, అక్కడ ఆచారం రూలు కూడా. వాళ్ళు ఇలా బ్రతుకుని నిలబెట్టాలి. వాళ్ళకి బుద్ధి ఉంటే, అంటే వాళ్ళు చేయాలని ఉంటే, బలంతో ఏమి లేదు. అతను మంచోడు అనుకో, ఎవరెవరే మన సమీప బంధువురా పలానోడు చచ్చిపోయాడంట, ఆ అమ్మాయిని దగ్గరికి తీయాలి, ఇక ఆ అమ్మాయి బ్రతుకుని మనమే బాగు చేయాలి. ఇది అక్కడ రూలు, ఇది అక్కడ ఆచారం అన్నమాట.
ఇప్పుడు ఆ ఆచారం ప్రకారం నయోమి చెప్పింది రూతుకి, అమ్మ ఎడుదిరిగి నువ్వేం పుట్టింటికి వెళ్ళకుండా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అన్నావు కదా, నేనేమో 4 రోజులు పోతే నేను చచ్చిపోతా ముసలిదాన్ని అవుతున్నాను, నీ జీవితం బాగుండాలి కనుక మాకు సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు బోయాజు, చాలా మంచోడమ్మా, బాగా పంట పండింది, రాత్రికి పొలంలోనే ఆ పంటకి కావాలి పడుకుంటున్నాడు కనుక నువ్వు కూడా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకో, కటాక్షం కలిగితే నీ మీద దయ కలిగితే నీ బతుకు బాగు చేసి పెళ్లి చేసుకుంటాడమ్మా. కాళ్ళ దగ్గర పడుకోవటము అనంటే అర్థం ఏంటి అనంటే తగ్గించుకొనుట అనండి. ఎక్కడండి? అందుకే ఒక స్త్రీ కూడా ఏ పాదాలు గడిగింది అనండి? ఎవరి పాదాలు గడిగింది? యేసు పాదాలు గడిగింది. పాదాల దగ్గర పడుండుట అంటే తగ్గించుకొనుట, అయ్యా నేను దిక్కులేని దాన్నయ్యా అని దేవునిని అడుగుట, దేవుణ్ణి అడుగుట. బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యం గనక అర్ధరాత్రి ఎవరానా పాదాల దగ్గర పడుకున్నాడు, లేచి చూస్తే ఈ అమ్మాయి వెంటనే అన్నాడట, నువ్వు ఇక్కడ ఇలా ఉండటం మంచిది కాదు, తెల్లారేలోపు ఇంటికి వెళ్ళిపో. ప్రేమతో చెప్పి అభయం ఇచ్చాడు, నీ జీవితానికి నేను తోడుగా ఉంటానన్నాడండి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అర్ధరాత్రి మనం కూడా ఏ పాదాల దగ్గరికి రావాలంటే యేసయ్య పాదాల దగ్గరికి ఏ టైంలో రావాలి చెప్పండి? ఏ టైంలో? అర్ధరాత్రి నువ్వు ఉంటున్న ఇంట్లో అయినా, మనం వెళ్ళే మందిరంలోకైనా, మనం ఎక్కడున్నా అర్ధరాత్రి ఎవరి పాదాలు పట్టుకోవాలి? అయ్యా నువ్వే నాకు ఆధారం అయ్యా. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే, యెహోవాను ఆశ్రయించటం మీరు మనుషుల మోకాల మీద బట్టం కంటే యేసయ్య మోకాల మీద బట్టం మంచిది కదండి. అందుకే రూతు ఎవరి పాదాల దగ్గర పడిపోయిందంట? బోయాజు పాదాల దగ్గర పడింది. ఎందుకంటే ఆమెకి జీవితం లేదు. మధ్యరాత్రి అయ్యా నా బతుకు ఏంటి, నా గతి ఏంటి అయ్యా నిలబెట్టాడండి. ఎవరు? బోయాజు అనండి. ఎవరు? నిలబెట్టాడు. మన దేవుడు కూడా మన బ్రతుకుల్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. కనుక మన జీవితంలో అర్ధరాత్రి ఎవరి పాదాలు పట్టుకుందాం? యేసయ్య పాదాలు పట్టుకుందాం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అర్ధరాత్రి లేదా మధ్యరాత్రి ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు? మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 25:6. మత్తయి సువార్త 25:6. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్ధరాత్రి వేళే ఎవరు వస్తున్నారో తెలుసా? పెండ్లి కుమారుడు అనండి. ఎవరండి? బిగ్గరగా చెప్పండి. ఎవరండి? పెండ్లి కుమారుడు వచ్చే వేళ అర్ధరాత్రి వేళ. ఈ భాగం మనందరికీ తెలిసిందే. 10 మంది కన్నికలు, వాళ్ళలో 5 బుద్ధి లేని కన్నికలు, 5 బుద్ధి కలిగిన కన్నికలు సంతకాడే పెళ్ళికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు రాట్ల ఆలస్యమైంది. అయినా బుద్ధి లేని కన్నికలు ఏమైపోయారు? బుద్ధి లేని కన్నికలు ఏమయ్యారు? చెప్పండి అమ్మా. బుద్ధి లేని కన్నికలు ఏమయ్యారు? నిద్రపోయారు. బుద్ధి కలిగిన కన్నికలు ఏం చేశారు? దివిటీలు వెలిగించుకొని అర్ధరాత్రి అయినా సరే మెలకుతో ఉన్నారు. ఎవరి కోసం? పెండ్లి కుమారుడు కోసం. ఆ పెండ్లి కుమారుడే మన ప్రభు అయినా యేసుక్రీస్తు. కనుక మధ్యరాత్రి వేళ కేక వినపడింది. మధ్యరాత్రి వేళ కేకలో వినపడతాయా వినపడవా? ఏమ్మా చెప్పండి, వినపడితే వినపడవా? పగలేసే కేక కాను రాత్రి వేసే కేక తేడా ఉందా లేదా? చాలా ఉంటుంది తేడా. పగలేమో మైకు పెట్టి కేక వేయాలి, రాత్రికి మైకు పెట్టాల్సిన పర్లేదు. ఎక్కడి నుంచి అరిస్తే పల్లె అని వినపడిద్ది. అవునా కాదా? కారణం ఏంటంటే అందరూ ఏమైపోయి ఉంటారు? పడుకుంటారు. ఏ ఇంట్లో టీవీలు వినపడవు, ఏ ఇంట్లో ఫోన్లు మోగో, అంత కాముగా ఉంటుంది అనమాట. ఆ టైంలో కేక వినపడుతుంది. ఏంటో తెలుసా? పెండ్లి కుమారుడు వస్తున్నాడు. హో మెలుకుతో ఉన్న బుద్ధి కలిగిన కన్నికలు విన్నారు, లేచారు, సిద్ధపడ్డారు. అసలు ఆల్రెడీ వేసే అర్ధరాత్రి జరిగింది ఏంటంటే పెండ్లి కుమారుడు రావటమే కాదు, పెండ్లి కుమారుడితో లోపలికి వెళ్ళారు. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. అర్ధరాత్రి వేళే పెండ్లి కుమారుడితో వెళ్ళుదుముగాక. అప్పుడు సంతోషం అండి. లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళకి భద్రత ఉంది అనండి. ఏముంది? భద్రత. తలిపేసేసాడు కాక. తలిపేస్తే ఎవడు దొంగోడు కానీ ఏ విషపు జంతువుగా లోపలికి వస్తుందా? రానే రాదు. అర్ధరాత్రి లోపలికి వెళ్ళిపోయారు. క్షేమంగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం కొడుతున్నారు అనండి. ఏం కొడుతున్నారు? ఏ వేళ అనండి? ఏ వేళ?
అర్ధరాత్రి వేళ తలుపు కొడుతున్నారు. అప్పుడు పెళ్లి కుమారుడు అన్నారు, మీరెవరో నాకు తెలియదు. ఐదవది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని అయినాయి? 4. 1, అర్ధరాత్రి దావీదు ఏం చేస్తున్నాడు? స్తుతులు చెల్లిస్తున్నాడు. 2, అర్ధరాత్రి ఐగుప్తీయుల ఇళ్లలో ఏమొచ్చింది? మరణం వచ్చింది. 3, అర్ధరాత్రి రూతు ఏం చేసింది? బోయాజు పాదాల దగ్గర పండుకొని ఉంది. 4వదిగా అర్ధరాత్రి ఏం జరిగింది? పెండ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధి కలిగిన కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు. 5వది ఆఖరిది మనం ప్రసంగం ఎక్కడైతే మొదలేసాం అక్కడికి రండి, ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 16:25. అపోస్తుల కార్యములు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలను దేవునికి ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థన పాటలు అనండి, ప్రార్థన పాటలు. 5వది ఆఖరిది మధ్యరాత్రి వేళ లేదా అర్ధరాత్రి వేళ ప్రార్థన పాటలు అనండి, ప్రార్థన అనండి, ప్రార్థన పాటలో సరసాల సంఖ్యలు ఊడిపోయాయి. ఈ రాత్రి, ఈ మధ్యరాత్రి 10 నిమిషాలతో 2 గంటల టైంలో మనము దేవుని సన్నిధిలో ఈ మధ్యరాత్రి అర్ధరాత్రి కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మన జీవితాల్లో ఉన్న సమస్యలనే సంఖ్యలు కూడా విడిపోవునుగాక. రాత్రి అంతా కూడా యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఏం చేశాడు? ప్రార్థన. ఏ వేళ? రాత్రి అంతా, అర్ధరాత్రి అంతా ప్రార్థన చేశాడండి. అర్ధరాత్రి అంతా, ఒక్క రాత్రి అర్ధరాత్రి కాదు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు. అంతేకాదు ఆ సమూయేలు కూడా రాత్రి అంతా మొర్రపెట్టెను. సమూయేలు మొదటి పుస్తకం 15:11 ఉంటుంది. సమూయేలు రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టెను. అంతేకాదు ఆదికాండం 32:24 ఉంటుంది. యాకోబు తెల్లవారు వరకు కూడా దేవునితో ఏం చేశాడంట? పెనుగులాడాడు. అంతేకాదు లూకా సువార్త 11:5 ఒక స్నేహితుడి ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడంటే ఏమీ లేదంట తినటానికి. అర్ధరాత్రి వెళ్ళి స్నేహితుడు తలుపు కొడుతున్నాడండి. మంచిదా చెడ్డదా ఈ పని? ఏమ్మా, మనమైతే ఏమంటాం తెలియదు, యారా పని పాట లేదా నీకు? ఏళా పాల లేదా అని అంటాం. అనండి, ఏళా పాల లేదా నీకు? ఏమాత్రం చుట్టం వస్తే, ఏమాత్రం కొడుకు వస్తే, ఏమాత్రం కోళ్ళు వస్తే, ఏమాత్రం అల్లుడు వస్తే ఏళా పాల లేదంటారా నీకు? అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతుంది, ఏమనుకోని అని అంటాం మనం. కానీ యేసు ప్రభు వారి ఉపమానం చెప్పాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును అన్న మాట చెప్పడానికి ముందు అంటాడు, ఎవరన్నింటికి ఎవరన్నా స్నేహితులు వస్తే తినటానికి ఏమి లేకపోతే అర్ధరాత్రి వెళ్ళి ఏదన్నా రొట్టి ముక్కుంటే ఇవ్వండి అయ్యా అని అర్ధరాత్రి వెళ్ళి అతను తిట్టినా గోజాడితే అడుగుతాడు చూసావా? అలా మీరు నన్ను అడుగుడి మీకు. ఇదండి దేవుణ్ణి అడిగే పద్ధతి. నేను ఒట్టి మాట చెప్పట్లే, ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసేస్తాను. లూకా 11:5. లూకా 11:5. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు ఏ వేళ తల్లి? అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్మో. ఎన్ని? మళ్ళీ ఎక్క అడుగుతున్నాడు? మళ్ళీ ఏ వేళ వెళ్ళి? అర్ధరాత్రి. అప్పుడు ఏమంటున్నాడు? కింద చదువమ్మా. నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు, మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు. అతనితో చెప్పిన ఎడల అతను లోపలే ఉండి నన్ను తొందర పెట్టదు. నా పిల్లలు అందరూ పడుకొని ఉన్నారు అబ్బా, ఇక అది చదవాల్సిన పని లేదమ్మా. ఇటు చూడండి, ఇక మనం కూడా అట్టాగా మాట్లాడతాం కదా. మరి ఏ అర్ధరాత్రి ఏందిరా? నీ ఇంటికి స్నేహితుడు వస్తే మా ఇంటికి వచ్చి రొట్టెలాడు, నా పిల్లలందరూ పడుకున్నారా, భార్య పడుకుందరా, అంత తలుపులు వేసుకున్నారు, ఇబ్బంది పెట్టబాకరా అన్నా కూడా మళ్ళీ అడుగుతున్నాడంట. అయ్యా 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 ఏంటమ్మా? ఆ స్నేహితుడైనందున సిగ్గుమాలి. ఆగండి. ఏ మాలి? ఏ వేళ అనండి, ఏ వేళ అనండి, ఏ వేళ? అది అర్ధరాత్రి వేళ సిగ్గుమాలి అడుగుతున్నట్టుగా మీరు కూడా ఏం చేయాలో తెలుసా? అడుగుడి అనండి. మీరు కూడా ఎలాగా? మనం దేవుణ్ణి ఎలాగ అడగాలండి. అందుకే ఈ మధ్యరాత్రి ప్రార్థనలు. అర్థమైందా? మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తప్పు కాదు, అది కూడా పెట్టుకోవచ్చు, కానీ టైం పెట్టుకుంటారు. పొద్దున్న 5 గంటలకనో
పొద్దున్నే 3 గంటలకనో, సాయంత్రం పూట 5 గంటలకనో, లేదా భోజనానికి తినేటప్పుడు అన్ని ప్రార్థనలు మంచియే. కానీ బైబిల్ ప్రకారము శ్రేష్టమైన ప్రార్థన కానీ శ్రేష్టమైన కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడో తెలుసా? మధ్యరాత్రి వేళ. అనండి, ఏ వేళ? మనం ఇక అసలు జనానికి కూడా తెలియదు అసలు ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఎప్పుడు ప్రార్థన చేస్తారు, అసలు ప్రార్థన చేస్తున్నట్టే కనపడరు కదరా. మరి దేవుడు వీళ్ళని ఎందుకు రేపు ఆశీర్వదిస్తున్నారంటే మనుషులు ఎవరు చూడో. ఎందుకో తెలుసు, ఆ టైంలో అందరూ నిద్రపోతారు. ఈ టైంలోనే మనం లేచి ఏం పెడుతున్నాము? కృతజ్ఞతాస్తుతులు మొరపెడుతున్నాం, సిగ్గుమాలు అడుగుతున్నాం కనుక దేవునికి మన ప్రార్థనే వినపడుతుంది. అందుకే తెల్లారి మనం మధ్యరాత్రి ప్రార్థన చేసి పడుకునే లోపు, తెల్లారే లోపు తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చును. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఇలాంటి ప్రార్థన మనం నేర్చుకుందాం. తల్లు వంచండి, ప్రార్థన.